స్తుతులకు పాత్రుడైన దేవుని 2025 అంతా కూడా కాచి కాపాడి క్షేమముగా 2026లో అడుగుపెట్టి ఉన్నాము కదా. సంతోషముతో స్తుతిద్దామని, ఉల్లాసముతో, ఆర్భాటముతో ఆయన మహిమగల దేవుడై ఉన్నాడు. 26 ద నెంబర్ ఆఫ్ కంప్లీషన్, అది పరిపూర్ణతకు గుర్తు. నా జీవితము ఇన్కంప్లీట్ గా ఉందనుకుంటున్నావా? 2026లో కంప్లీట్ చేయబోతున్నాడు. పరిపూర్ణతలోనికి నడిపించబోతున్నాడు. నీ ప్రణాళిక పరిపూర్ణము చేయబోతున్నాడు. నీ పిలుపులు పరిపూర్ణము చేయబోతున్నాడు. కుటుంబంలో రక్షించబడని వాళ్ళుంటే కుటుంబం అంతా రక్షించబడి పరిపూర్ణ రక్షణలోనికి రాబోతున్నారు. ఇట్స్ ఎ ఇయర్ ఆఫ్ రిడెంప్షన్. ఇదిగో విమోచించదగిన సంవత్సరము వచ్చి ఉన్నది. యెషయా 63:4 ప్రకారముగా దేవుడు ఏ ఏరియాలో మీరు విమోచింపబడలేదో ఇంకనూ ఆ ఏరియాలో మిమ్మల్ని విమోచింపబోతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టు బిడ్డలకు దేవుని నామములో మహిమపరచండి. థాంక్ యూ జీసస్. Lord, I praise you. I giving you all the glory to you, Master. సమస్త మహిమ నీకేనయ్యా, ఎవ్వరికీ కాదు ప్రభా. ఏ పదవులు వాళ్ళు ఇచ్చిన ప్రార్థన ఆరాధన కాదు కానీ నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఎంతమంది నిన్నటి దినమున ప్రవచనాత్మక సందేశము విని హృదయాలు సరి చేసుకున్నారో, తీర్మానాలు తీసుకున్నారో ప్రభా, వారందరి హృదయాన్ని సిద్ధపరచండి అయ్యా. ఒక్క రోజు ఆరాధించి సంవత్సరం అంతా తప్పిపోయే వారిగా ఉండదు ప్రభా. ఎట్టి తీర్మానాలు తీసుకున్నారో అట్టి తీర్మానాల మీద నిలబడేటువంటి నిలకడ, స్థిరత్వము, అట్టి శక్తి, బలము వారికి ఈ దినము ఆరాధనలో అనుగ్రహించబడును గాక. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. The year of fullness, the year of completion, the year of perfection. ఈ సంవత్సరములో అరకొరగా ఉన్న ప్రతి పని దేవుడు సంపూర్ణముగా ముగించబోతున్నాడు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. రెండు చేతులు పైకెత్తి. సేవకులు ఉన్నారు కానీ ఆయనకి ఎవరు కావాలి? బద్దలైన బండ సందుల్లో నిలిచి ప్రార్థించే వాళ్ళు కావాలి. ఊపిరి ఆడకపోయినా, నలిగిపోతున్నా, అక్కడ బండ సందు అంటే ఎంత ఉంటది? ఇంతే ఉంటది. ఆ సందులో నిలిచి కూడా నువ్వు రోధించాలి. ఆ సందులో ఉండి కూడా ఆ ప్రాంతం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. రోడ్డు మీద నిలవబెట్టి స్త్రీలని కూడా చూడకుండా నకారాత్మకమైన మాటలతో హింసించే వారిని కూడా నేను ప్రేమించగలుగుతా అని నా తండ్రికి తెలుసు కాబట్టి నన్ను ఇక్కడ తీసుకొని వచ్చి నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ కారణాన్ని బట్టి ఈ డ్రగ్ అడిక్ట్స్ మధ్య, ఈ వ్యభిచారుల మధ్య, ఈ మూర్ఖుల మధ్య నన్ను దేవుడు తీసుకొని వచ్చి నిలబెట్టాడు. దానికంటే ముందు నాకు ఒక రిఫైనింగ్ ప్రాసెస్ జరిగింది. ఇదంతా నేను ఓర్చుకోవాలంటే నా జీవితంలో జరిగే విషాదము జరగాలి. నన్ను నేను ఉపేక్షించుకోవాలి. నేను చచ్చిపోతా అనే మాట నా నోట్లోకి రావాలి. నువ్వు చచ్చిపోవడం వద్దు, ఇక నుండి నా కొరకు బ్రతుకు అని దేవుడు అనే మాట రావాలి. కాబట్టి నా గతంలో అదంతా జరిగింది. జనులు అంటారు మంచిగానే జరిగింది, ఇట్లనే జరిగింది కాదు. అట్లా ఒకవేళ నా జీవితంలో జరిగిన విషాదమే జరగకపోతే ప్రభువుకి నేను దొరకకపోయేదాన్ని, సేవ నేను చేయకపోయేదాన్ని, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా కుటుంబము, నా పిల్లలు ఇట్లానే బ్రతికేదాన్ని. కానీ విరిగిపోయిన అంటే ఏమైతుంది? విరిగింది అంటే విస్తరించబడుతుంది. రొట్టె విరిస్తేనే పంచుతాం కదా. నా బ్రతుకు విరిగింది అంటే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది మనకు అర్థం కావాలి. దేవుడు ఏదైనా ముళ్ళు మన జీవితంలో పెట్టిండు అంటే అనేకులకు ఆశీర్వాదకరంగా దాన్ని చేస్తాడు.